హాయ్ అండి, నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ అయితే వెజ్ రైస్ అండి. చాలా బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనము వెజ్ రైస్ ఆర్డర్ చేస్తాము. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా నేను మసాలా లేకుండా చాలా సింపుల్గా రైస్ అనేది ప్రిపేర్ చేశానండి వెజిటేబుల్తో. అది కేవలం క్యారెట్ అండ్ క్యాప్సికమ్తోనే నేను వెజ్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి. ఇంటికి పాది ఎంచక్క తినొచ్చు. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నూనె వేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క వేసుకున్నాను. నేనైతే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. దాల్చిన చెక్క వేసిన తర్వాత బిర్యానీ ఆకు, ఆ తర్వాత షాజీరా వేసుకున్నానండి. షాజీరా లేనప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇంకా ఫ్లేవర్. ఆ తర్వాత లవంగాలు 4-5 లవంగాలు వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగాలి. వేగుతున్నప్పుడు ఒక గుప్పిడి జీడిపప్పు తీసుకున్నాను. ఆ జీడిపప్పు కూడా వేసుకున్నానండి. ముందుగానే నేను ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఒక టమోటా, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ జీడిపప్పు కూడా వేగింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేసుకున్నానండి. కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని తగినంత ఉప్పు, ఇవి నూనెలో బాగా మగ్గిపోవాలి. అందుకని నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత పుదీనా, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా మగ్గుతున్నప్పుడు అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు వేసానండి. ముందుగానే నేను బాస్మతి రైస్ అనేది నానబెట్టి ఉంచుకున్నాను. 1 గంట సేపు నానబెట్టానండి. నేనైతే ఇప్పుడు 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని, కూరగాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. క్యారెట్, క్యాప్సికమ్ అంతా బాగా మగ్గిపోయింది. ముందుగా నానబెట్టుకున్న బియ్యము నీళ్ళన్నీ వంచేసుకొని ఆ రైస్ని అంతా ఈ కూరగాయలు వేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఏం మసాలాలు వాడలేదు. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంక నేనేం వేయలేదండి. గరం మసాలా కానీ, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి కానీ ఏమీ లేదు. మసాలాలు తక్కువ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. బియ్యం వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకొని 2 గ్లాసుల బియ్యానికి నేను 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో చూసుకుందామండి. ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందాము.
ఈ రైస్లోకి నేను బంగాళదుంప కర్రీ చేశానండి. దానిలో కూడా క్యారెట్ క్యాప్సికమ్ వేసి బంగాళదుంప వేసుకొని నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంది ఆ కర్రీ కూడా, మసాలాలు తక్కువ. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా 2 కలిపి వేస్తున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకున్నాను. 50% ఉడికిందండి, ఇంకా 50% ఉడకాలి. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ మాత్రం. ఇదైతే నేను 4కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్ అనేది. ఇది మధ్యాహ్నం లంచ్లో కండి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే కొంచెమే మిగిలింది రైస్ మాత్రం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. చాలా పొడి పొడిగా వచ్చింది రైస్, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్గా అండి, మసాలాలు ఎక్కువ లేకుండా చక్కగా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.